నమస్తే బాబు, ఏ ఊరు మీది? మాది కేశవపట్నం మండల్ కన్నాపురం. నా పేరు శంకర్ రెడ్డి. ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం సార్, ఇప్పుడు మా ఆస్తులు అన్నీ అక్కడ ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది సరే కర్మాలు ఉన్నాయి కదా అని నేను అది చేసినాక కర్మాల్లో మా మనవాడికి ఇట్లా అమెరికా పోతా అని 3 ఇండ్లు ఇక్కడ ఆస్తులు అన్నీ నా పేరునే ఉండే. మాకేమో లోన్ అత్తలేదు, లోన్ చేయని కాళ్ళ మీద పట్టి మొక్కి చేసి బాగా ఏడితే ఇక్కడ కూడా చేసినాక అన్న ఒక గుంటన్నారా మా బిడ్డకు చేసిన. బిడ్డకు చేస్తే నువ్వు బిడ్డ చేసినావు కదా, పోయి బిడ్డ దగ్గరనే ఉండిపో, వాళ్ళే సత్తారు, మేము దాదాపు బొమ్మను ఎల్లగొట్టి తల మెట్టి ఎల్లగొట్టాను. ఇప్పుడు 3 నెలల వాళ్ళ ఇంటికన్నా ఉంటాను కొండపల్కల్లా. ఎంతమంది కొడుకులు మీకు? ఎంత ఇచ్చారు ఆస్తి మీ కొడుకులకు? చెరి 10 కోట్ల ఆస్తి ఇచ్చినాం. అక్కడ కర్మన్నాపురాన 10 కోట్లు ఉన్న ఆస్తి, ఇక్కడ చెరి 12 ఎకరాలు 50,000 ఎకరం పోతుంది. ఇక్కడ కూడా అంతా గణేష్ నగర్ 2 ఇండ్లు, కోతిరాంపూర్, అన్నమనేని గార్డెన్ కాడ ఒకటి, అటోనగర్లో మొత్తం చెరి 10 కోట్ల ఆస్తి ఇచ్చిన. ఇప్పుడు మాకు అన్నం పెడతలేరు, మీరు ఓను బిడ్డింటికన్నా ఉండిపోను అంటే ఇప్పుడు 3 నెలల ఉంది బిడ్డింటికన్నా ఉంటాను. అంటే వాళ్ళు మిమ్మల్ని వెళ్ళగొట్టిరా లేదంటే మీరే బయటకి వచ్చేసిరా? వాళ్ళే వెళ్ళగొట్టిండ్రు. ఇప్పుడు ఏమో వేయింది పోయి ఎట్లా ఏంద్రా మాకు శాతం అయితే ఒక నెల రోజు పాలేరులో చెరువు పాలేరు ఉన్నారు, వాళ్ళకి ఏం పని లేదు చెయ్యమని అంటే వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చిన. తెచ్చి చేసినాక ఈయన ఎప్పుడైతే బిడ్డ కొడుకు భూమి చేసినావు నువ్వు బిడ్డ దగ్గరికి పో, అన్నే ఉండిపో, మా ఇంటికి రాకమని వెళ్ళగొట్టింది. మరి ఊర్లో పెద్ద మనుషులు చెప్పిర్రా మీరు ఏమంటారు? లేరు మా ఊర్లో ఇప్పుడు పెద్ద మనిషి, ఇక మీకు తెలుసు కావచ్చు, దామోదర్ రెడ్డి ఏమంటారు, జాలి జనార్దన్ రెడ్డి అని. పాపం ఆయన చనిపోయాడు, ఎవ్వరు లేరు, పిలిచేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు. అదే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిర్రు, ఏమన్నది ఇక్కడ మేడం? సార్ ఏమన్నారు మేడం? అటు పిలిపించి అడుగుతాను అన్నాడు. అడుగుతాను. మీరు ఏం కోరుకుంటారు ఫైనల్ గా? ఇప్పుడు మా ఆస్తులు ఇక్కడ కర్మాలే, మాకు కావాలి. మాకు వాళ్ళు చదివినా చదవకున్నా అనాథ ఆశ్రమానికి 2 గుంటలు రాసి ఆడనే బతుకుతాం, కానీ వాళ్ళు మమ్మల్ని సాధారు, మాకు పెట్టారు పువ్వ, ఖచ్చితంగా పెట్టారు వాళ్ళు మాకు. అంటే అంతకుముందు ఎప్పుడైనా ఇట్లా చేసిరా? ఇప్పుడే కొత్తగా? ఎప్పుడు మాకు ఇదివరకు 20 ఏళ్ళ ఒక్కనాడు కూడా బువ్వ పెట్టింది లేదు, చేసింది లేదు, పండుగ ఎరకలే, పబ్బం ఎరకలే, ఏది లేదు. ఇప్పుడు 20 ఏళ్ళ ఉంది. ఈ అమ్మకు ఆపరేషన్ అయితే నేనే అండి పెడతాను. ఇక నాకు మొన్న స్టంట్ వాట కాడికి వెళ్ళి ఈ 2 కిలోల బరువు లావట్టద్దన్న కాడికి వెళ్ళి అమ్మ పడుతుంది రోజు. ఇప్పుడు చూస్తారు కదా మనిషి మొత్తం లావట్టలేదు అని చెప్పి మా మనవాడు తీసుకుపోయి వాళ్ళ ఇంటికానే ఉంటాను. 3 నెలలు అవుతాను. ఏ చెప్పినా కానీ ఇప్పుడు ఆ 2 ఎకరాలన్నర